నమస్తే అండి అందరికీ. లైనింగ్ బ్లౌజు కట్ చేసి ఇది 9 రోజులు అవుతుంది కదండి. నేను ఇవాళ దీన్ని స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. మీరు కటింగ్ అయితే కట్ చేసుకొనే ఉంటారు కదా. ఇది ఈజీగా ఎలా కుట్టుకోవాలో, ఈజీగా అంటే లైనింగ్ బ్లౌజ్ సిల్కీ అయితే మినిమం 1 గంట పడుతుందండి. ఇంకా ఫాస్ట్ కుట్టుకోవాలంటే బ్లౌజ్ అంత నీట్గా రాదండి. ఫాస్ట్గా కుట్టే వాళ్ళు ఉంటారు కానీ నేనైతే మినిమం 1 గంట కుడతాను. మామూలు సాదా బ్లౌజ్ అయితే అర్ధగంటలో కుట్టేస్తా, కానీ సిల్క్ బ్లౌజ్ అయితే గంట సేపు కుడతానండి. బ్లౌజ్ కూడా ఎంత గంట సేపు కుట్టినా కూడా ఎంత నీట్గా వస్తుందో చూద్దురు. కానీ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలండి. నేనైతే బ్లౌజులకి గమ్ అయితే పెట్టనండి, నేనైతే ఇలానే కుడతాను. బ్లౌజు మనం ఇది బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు దీన్ని చక్కగా ఇలా అనుకోవాలండి. అంటే అప్పుడు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. మనం దీనికి పెట్టొద్దండి, ఇది కుట్టిన తర్వాత దీనికి పెట్టుకోవాలి పిన్నీస్. కాటన్ అయితే లైనింగ్ బ్లౌజులు 3/4 గంటలో అలా కుట్టేసుకోవచ్చు, కానీ సిల్క్ మాత్రం మినిమం 1 గంట సేపు పడుతుంది నీట్గా రావాలంటే. ఇప్పుడు దీని పిన్నిస్ తీసుకొని యూతల వైపు అయితే పెట్టేసుకోవాలి. మనం నెక్ వేసేటప్పుడు మాత్రం కుట్టాలి. ఇది కింద ఇది ముడత రాకుండా చూసుకుంటూ కుట్టాలండి. అప్పుడే నెక్ మనకి చాలా నీట్గా కనిపిస్తుంది, వెనక్కి కూడా ముడతలు లేకుండా ఉంటుంది బ్లౌజు. దీన్ని బ్లౌజు ఇలా పెట్టుకొని మంచిగా నీట్గా కుట్టుకోవాలి. మీరు బ్లౌజ్ కానీ ఏవైనా కూడా నేను కట్ చేసేటప్పుడు చూసినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసినా కానీ మీకైతే ఈజీగా అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది నేను చేసే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇవంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. నెక్ అయితే ఎప్పుడైనా మనం కుట్టుకున్నాకే కట్ చేసుకోవాలండి. ముందైతే నెక్ అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే చాలా సాగిపోయి వంకర టింకర్గా వస్తుంది. ఎప్పుడైనా లైనింగ్ ఒక్కటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. పై క్లాత్ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్ కొలతతోటి కట్ చేయొద్దండి. నెక్ క్లాత్ నెక్కే వదిలేయాలి. మనం కుట్టిన తర్వాతే దాన్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ మనం కాజా పట్టీకి వేసేసుకోవచ్చు. ఇదైతే నడుం పట్టీని
ఎలా కుట్టాలో చూపిస్తాను నేను. ఇది 2 పీసులు, ఇది ఇలా జాయింట్ చేసేసుకోవాలి. దీన్ని కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగేసి మళ్ళీ దీని మీద కుట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నడుం పట్టి చూడండి, స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెట్టుకొని కొంచెం ఇంత మాత్రమే అండి, ఇంత మాత్రం ఖర్చుకు వదిలేసి మనం పెట్టేసుకొని దాన్ని తిప్పి కుట్టేసుకుంటాం కాబట్టి ఇంత మందం పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్కి బ్యాక్కి కరెక్ట్గా సరిపోతుంది, ఎగస్ట్రా పెట్టొద్దు. ఇది ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగేసి దీని మీద కుట్టేయాలి. మాత్రం ఇట్లా నీట్గా వచ్చేలా చూసుకోవాలి నడుంది. చూసారా, బ్లౌజు నీట్గా వస్తుంది ఇట్లా మనం ఇట్లా చేసుకున్నట్లయితే. దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి షేప్లు. ఎప్పుడైనా మనం బ్లౌజు ఇది ఇలా కట్ చేసి ఉన్నప్పుడు దీన్ని తీయాలి. దీన్ని కుడి చేతి వైపు కండి మనం వేసుకునేది. ఇలా తీస్తే మనకి తిరగలు మరగలు లేకుండా ఎంత సన్న డిజైన్ అయినా సరే కనిపించండి. ఫస్ట్ ఎడం చేతి వైపుది ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ భుజం మీద ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి. చూసారా, నీట్గా వచ్చింది ఇది. ఇప్పుడు మనం కుడి చేతి వైపు మనం మడత పెట్టుకున్న మడతను చూసుకొని బ్లౌజ్ ఇప్పుకొని కుట్టేటప్పుడు అదైతే మనకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి చిన్న ఫ్లవర్స్ డిజైన్ కనపడిన డిజైన్ ఏదన్నా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి తిరగలు కూడా కుట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే బ్లౌజ్ స్టార్టింగ్ కుట్టుకునేటప్పుడే మనం చూసుకుంటే కట్ చేసినప్పుడు కరెక్ట్గా మడత పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కూడా అంత కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ మధ్యలో ఒక పిన్నీసు దీన్ని సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఒక పిన్నీసు పెట్టుకొని కుట్టుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కింద క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఈ టిప్స్ అనేవి పాటించండి. లేదంటే గమ్ము పెట్టేసి కుట్టేసుకుంటాం నేర్చుకునేదాకా అన్నా కూడా అది మీ ఇష్టం. చూడండి, కుట్టిన తర్వాత మనకి తిప్పినా కూడా ఇట్లా ముడతలు లేకుండా ఇట్లయితే రావాలి. ఇప్పుడు ఈ వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇవి షేపులు. అయితే ఆ రోజు నెక్ పీసు షేపులకి వేస్తాను అని చెప్పా కదండి, అది ఎందుకంటే దీనికి నెక్కి పైపింగ్ వేరే వేస్తాను కాబట్టి నేను ఇదైతే షేపులు కట్ చేస్తున్నాను. ఈ సిల్క్ వాటికి కొంచెం మందంగా వేస్తే జాకెట్ చాలా బాగా వస్తుంది. ఇది వేస్ట్గా కట్ చేసింది కింద పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు మెయిన్ షేప్ అంటే పైకి వచ్చే షేప్ అనమాట. ఇది మనం కరెక్ట్ పాయింట్తో కట్ చేసిన షేప్ చూపిస్తాను మీకు. ఇది లైనింగ్ ఎప్పుడైనా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఈ సిల్క్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా కుట్టిన తర్వాత సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. షేపులు అనేవి 3-4 రకాలుగా వేయొచ్చండి, కానీ నేనైతే ఇలానే వేస్తాను. ఇంకా వేరేలా కూడా వేయచ్చు షేపులు. అది కూడా మీకు నా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత తిరిగేసి కుట్టేయాలండి. వేసి మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ఇంత వదిలేసి కుట్టు మాత్రం వేసుకోవాలి. ఇది మాత్రం ఇలాగే కుట్టుకోవాలండి. చూసారా, ఇదంతా వేస్టేజ్ కట్ చేసేయాలి. ఇంకొకటి కూడా, ఇది ఇటు పెట్టాం కాబట్టి దీన్ని ఎప్పుడైనా ఇట్లా ఆపోజిట్గా పెట్టుకోవాలండి. షేప్లు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. షేపులు మాత్రం ఎప్పుడైనా ఆపోజిట్గా పెట్టి కుట్టుకోవాలి. సేమ్ ఇది కూడా అలాగే. ఫస్ట్ ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పి దీని సెంటర్లో కుట్టేయాలి. అప్పుడే మనకి షేప్ అయితే నీట్గా వస్తుంది. చూసారా, ఇది షేప్ ఆపోజిట్ కూడా ఇలా రావాలి మనకి. ఇప్పుడు ఇవి డాట్స్. ఫస్ట్ ఈ డాట్ వేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఇట్లా ఈ డాట్ వేసేసుకోవాలి. తర్వాత కటింగ్ చేసేటప్పుడే మనం కత్తెరగాడు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇలా పట్టుకొని ఇలా ఈ సెంటర్ పట్టుకొని చూస్తే మనకి ఇది కరెక్ట్గా వస్తుందండి. సంకడాట్ అనేది సంకడాట్ కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి. ఈ సంకడాట్ మాత్రం ఇక్కడ నుంచి వెడల్పుగా వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కరెక్ట్గా సన్నగా ఇలా రావాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, ఇట్లా బాగుంటుంది. దీనికి స్ట్రైట్ ఉంటే ఇది కరెక్ట్గా ఇది ఎక్కడికి రావాలో అక్కడికే వస్తుందండి. ఎప్పుడైనా మనం ఈ డాట్ వేసేటప్పుడు క్లాత్ ఒక్కొక్కసారి జారిపోయి ఒకటే వస్తుంది. అందుకే ఫస్ట్ దీన్ని జాగ్రత్తగా పట్టుకొని చూసి వేసుకోండి. నీట్గా వస్తాయి డాట్స్ మాత్రం. ఇప్పుడు షేప్లు
ఫస్ట్ ఇలా తిప్పితే ఎడం చేతి వైపు, ఇలా తిప్పితే కుడి చేతి వైపు వస్తుంది ఇది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే స్టార్టింగ్ కుట్టుకున్నామో దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఎడం చేతి వైపు కుట్టుకున్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ మనం షేప్కి వేసుకోవాలి. దీన్ని వేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఇలా పెట్టి చూసుకోవాలండి. పెట్టి చూసుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుంది. ఇంత మాత్రమే వదిలేసుకోవాలి ఖర్చుకి, అప్పుడు కుట్టుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం నేను ఎగస్ట్రానే కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను మీకు. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా పర్లే కానీ దీనికి మాత్రం తక్కువ కాకుండా కరెక్ట్ కొలత పెట్టుకొని కట్ చేసుకోవడం కూడా చూపిస్తానండి నేను. ఎందుకంటే బిగినర్స్కి షేప్ ఫస్ట్ అర్థం కాదు. వాళ్ళు ఇది చిన్నగా కట్ చేసుకున్నట్టయితే వాళ్ళు అప్పుడు దీన్ని కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇది లేకుండా ఇది ఇక్కడికి వచ్చి బ్లౌజ్ పట్టేయడం అట్లాంటివి జరుగుతాయి. బిగినర్స్ ఎవరైనా సరే షేప్ అనేది కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి. బ్లౌజ్ కుట్టడం అర్థమైన తర్వాత మాత్రం ఈజీగా అర్థమైపోతుంది మీకు. షేప్ ఎంత కట్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మాత్రం ఇలా చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ చూసారా. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే దీన్ని ఇప్పుడు మన సైడ్కి పెట్టుకోవాలి. షేపులు కుట్టేటప్పుడైనా సరే వాటిని వేసేటప్పుడైనా సరే ఒక్కసారి చూసేసుకుంటే అండి రివర్స్ రాకుండా మంచిగా వస్తాయి. నేర్చుకునేటప్పుడు ఎవరికైనా తప్పుపోతూనే ఉంటుంది. ఒక్కసారి అయితే రాదండి బ్లౌజు. ఈ డాట్ మాత్రం మనం ఇక్కడికి వచ్చేసరికి కుట్టు కొంచెం ఇలా మడుచుకోవాలి. ఎందుకంటే ఇట్లా లేకుండా ఓపెన్గా లేకుండా మడుచుకొని ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి, ఇది నెక్ కట్ చేసిన పీస్ అండి. దీన్ని ఎప్పుడైనా మనం కాజా పట్టి వేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి లైనింగ్నే వేయొద్దండి. దానికి మాత్రం లోడింగ్ చేసుకొని డబల్ వేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. లేకపోతే ఇదే కాజా పట్టికి వేస్తే అంత ఫినిషింగ్ ఉండదండి బ్లౌజు. నెక్ పీస్ ఎప్పుడైనా ఇలా పెట్టుకొని కుట్టేసుకోవచ్చు మనం. ఫస్ట్ కాజా పట్టి ఇదైతే కొంచెం పైకే పెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి ఈ ఎగస్ట్రాన్ అయితే ఇలా ఇలా పెట్టుకొని ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. మనకి చివరికి వచ్చేదాకా వేయొద్దండి కుట్టు, కొంచెం ఉంచి వేసేయాలి. వేసిన తర్వాత దాన్ని ఒక్క 3 సార్లు ఇట్లా అనుకున్నట్టయితే దీని పక్కనే కుట్టు మనకి నీట్గా వస్తుంది. కాజాలు వేసుకోవడానికి ఇలా వేసుకొని కాజాలు వేసుకున్నట్టయితేనే మంచిగా వస్తుందండి. హ్యాండ్స్ ఇవి బుట్ట చేతులు కాబట్టి దీనికి ఖచ్చితంగా సంక చిప్పలు అనేవి పడతాయి. వాటిని వేసుకోవాలి మనం. ఇలా మనం లైనింగ్ మెడ ముక్క ఏదైతే మధ్య ముక్కు ఉందో దాన్ని బట్టి దాన్ని కట్ చేసుకుంటే ఇవి మాత్రం ఇలా వేసుకుంటేనే నీట్గా వస్తాయి చూడండి. మనకి కింద దాకా అవసరం లేదండి,
ఒకవేళ లైనింగ్ సరిపోనట్టయితే కింద దాకా కూడా వేసుకోవాలంటే మాత్రం ఇంకా వేరేలా కట్ చేసుకోవాలి వాటిని. అది కూడా నేను ఎలానో అది కూడా చూపిస్తాను. ఇది సేమ్ దీనికి కూడా అంతే. హ్యాండ్స్కి ఇది వెడల్పు కూడా మనకి చేయి పట్టే అంత కూడా లేదు కాబట్టి దీనికైతే హ్యాండ్స్కి ఇక్కడి నుంచి పడుతుందండి క్లాత్. దీనికి కూడా సేమ్. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేస్తాను కాబట్టి నేను ఇలా కుడుతున్నానండి, లేదంటే వేరేలా కుడతాను, మడిచి కుడతాను. ఇది పరుచుకున్నప్పుడు ఇటు సైడు సేమ్ ఒకంతే రావాలి, లేకపోతే సంక చిప్పలు అనేవి ఒక సైడ్ నుంచి బయటికి కనిపిస్తాయి. ఇది సమానంగా చూసుకొని కుట్టుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్ కుట్టుకునేటప్పుడు చాలా నిదానంగా నీట్గా ఇలా అంటూ కుట్టాలండి, లేకపోతే ఇక్కడ భుజం పైన ముడతలు వచ్చేసి గలీజ్గా కనపడుతుంది. చిన్న టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. మనం కంగారుగా కుట్టేసి వాటిని మళ్ళీ మనం కుట్టించుకున్న వాళ్ళు మన దగ్గరికి రాకుండా చేసుకునే కుట్టేది ఏదో నీట్గా కుడితే మనం కొంచెం లేట్గా ఇచ్చినా కూడా బ్లౌజులు మన దగ్గరే కుట్టించుకుంటారు. చూసారా? ఇప్పుడు వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. నేను ఇది షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా క్రాస్ తీయకుండా ఎందుకు కట్ చేశానో, ఈ బుట్ట ఎలా పెడతానో కూడా మీరు చూద్దరు. కానీ ఇట్లా రౌండ్గా కట్ చేయొచ్చు, ఇట్లా మనం ఇట్లా స్ట్రైట్ కట్ చేసి కూడా బుట్ట పెడితే ఈ బుట్ట షోల్డర్ మీద కరెక్ట్గా వస్తుందండి. షోల్డర్కి బుట్ట అనేది చేతి బుట్ట చాలా బాగా అందంగా కనిపిస్తుంది, చూడండి. సేమ్ దీన్ని కూడా ఇలాగే
నేనైతే 10 నిమిషాల్లో బ్లౌజ్ కుట్టగలను, 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చెప్పగలను అని మాత్రం చెప్పనండి. ఎందుకంటే బ్లౌజులు అనేవి కొద్దిగా టైం పడుతుంది. నేర్చుకునేటప్పుడు నిదానంగా నేర్చుకుంటే కుట్టేటప్పుడు కూడా మనకి అసలు అంత ఈజీగా అర్థమవుతుంది. నిదానంగా నేర్చుకునే మన వర్క్ చాలా బాగుంటుందండి. మనం కంగారుగా నేర్చుకునే దానికంటే కూడా ఆలోచించి నిదానంగా నేర్చుకుంటే వర్క్ అనేది మిషన్ వర్క్ అయితే నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. బుట్ట హ్యాండ్స్కి ఇలా స్ట్రైట్గా తీసుకున్నట్టు అయితే లో షేప్ కూడా తీయనవసరం లేదండి. ఎందుకంటే నేను ఆ రోజు స్ట్రైట్గా కట్ చేశాను, చూశారు కాబట్టి. ఆ వీడియో చూసుంటే మాత్రం ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇదంతా కూడా వేస్ట్ క్లాత్. మనకి అవి పొట్టి బటన్స్కి వాటికి ఆ కలర్ బ్లౌజులు వచ్చినప్పుడు వాటికి కూడా పనికి వస్తాయండి. ఆ పీసులు వేస్ట్ ఏం అవ్వవు. మనం ఇది ఎప్పుడైనా సరే ఇది జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇది సంకండి. ఇది ఇట్లా చూసినట్టయితే మనకి ఇవి రెండు కరెక్ట్గా రావాలి. ఇలా కొంచెం కూడా ఎగస్ట్రా లేకుండా రావాలండి. అప్పుడే మనకి దీన్ని ప్లస్ గుర్తు అనేది మనం బ్లౌజ్ హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారా ఇది ఎంత కరెక్ట్గా ఉందంటే మనం చాలా కరెక్ట్గా వచ్చింది. దాన్ని మనం ఏం చేయవసరం లేదు. ఎప్పుడైనా ఈ పై ఇది కూడా సేమ్ అలాగే సమానంగా రావాలండి. ఇదైతే బ్లౌజ్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు దీనికి పైపింగ్ హ్యాండ్స్కి వీటికి పైపింగ్ వేయడం ఎలాగో మీకు చూపిస్తాను. పైపింగ్ ఎప్పుడు వేసినా కూడా శారీలో ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో అదే కలర్ వేయాలండి. వేరే కలర్ అయితే వేస్తే బాగోదు. ఈ బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇది ఉంది నా దగ్గర. ఈ మెరూన్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మెరూన్ వేద్దామని అనుకుంటున్నాను. మెరూనే వేస్తాను. ఇదైతే పైపింగ్ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ అయితే కొంచెం లావు థ్రెడ్. ఇది కొద్దిగా సన్న థ్రెడ్ అండి. మనకు పైపింగ్ కొంచెం లావుగా కావాలంటే అది వాడుకోవచ్చు, సన్నగా కావాలంటే ఇది వేసుకోవచ్చు. ముందు హ్యాండ్స్కి స్ట్రైట్ ముక్కలు కట్ చేసుకోవాలండి. పైపింగ్ అయితే నేను ఎలా వేస్తానో చూడండి. ఇలా కుట్టుకొని ఇలా అయితే మడుచుకొని దీన్ని థ్రెడ్ని ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని ఇలా అయితే మనకి పైపింగ్ చాలా ఈజీగా వస్తుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. చూడండి, నేను ఎప్పుడైనా దారం టైట్గా పట్టుకోవాలండి. క్లాత్ ఇలా పట్టుకొని దీన్ని దారం మాత్రం ఫస్ట్ కుట్టు దానిపైన పడ్డట్టయితే మనకి టైట్గా వస్తుంది. చూడండి, పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని దీన్ని ఇప్పుడు కుట్టేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా అంతే. హ్యాండ్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. క్రాస్ అనేది ఈ మూల ఇటు, ఈ మూల ఇటు, ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి మెడ ముక్కేసేటప్పుడు. బ్లౌజ్ అయితే ఎప్పుడైనా ఇది కరెక్ట్గా పట్టుకొని చూసుకోవాలండి. మనకి ఈ రెండు కరెక్ట్గా రావాలి. అప్పుడే ఉక్సులు వేసినా కాజాలు వేసినా కరెక్ట్గా వస్తాయి. మనం జాయింట్ వేసింది పైకి ఉండేలా చూసుకోవాలి. మరి పైపింగ్ వేసేటప్పుడు దీన్ని అయితే గట్టిగా లాగొద్దండి, కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ చాలా వస్తుంది. మనం దారం పెట్టిన తర్వాత గట్టిగా పట్టుకోవాలి. ఇవి ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది ఈజీగా రౌండ్ వస్తుంది. నెక్ మొత్తం పెట్టుకోవాలండి, ఈ దారం కట్టవకుండా పెట్టుకోవాలి. ఎప్పుడన్నా నేర్చుకునే వాళ్ళకి ఈ దారం గినక కట్ అయితే మళ్ళీ చిన్నగా సైడ్ నుంచి కుట్టేసుకోండి.
ఇప్పుడు తిప్పి ఇలా కుట్టేసేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు కూడా నీట్గా వేసుకోవాలండి, లేకపోతే కుచ్చు కుచ్చు. కొంచెం నిదానంగా వేసుకున్నా కూడా నీట్గా వచ్చింది. అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడు హ్యాండ్స్ వేసేసుకుందాం. హ్యాండ్స్ ఇలా కొలుసుకొని చూసుకోవాలండి, రెండు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు బుట్ట చేతులు చూడండి, ఈ ఘాట్ అనేది ఖచ్చితంగా ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడికి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా కొలుసుకోవాలి. కొలుసుకున్నప్పుడు ఇంత ఎగస్ట్రా వచ్చింది అంటే మనం స్టార్టింగ్ ఇక్కడికి పెట్టుకుంటే బుట్ట అనేది అంత బుట్ట వస్తుందండి మనకి. చూడండి దీనికి బుట్ట అనేది షోల్డర్ పైనే కాబట్టి క్లియర్గా చెప్తానండి నేను. స్టెప్స్ ఇది ఇక్కడ ఫస్ట్ స్టెప్ క్రాస్ వస్తుందండి. క్రాస్ వస్తే బుట్ట మనకి చాలా నీట్గా వస్తుంది. తర్వాత రెండోది స్ట్రైట్గా వస్తుంది. బుట్ట మనం చిన్నగా పెట్టుకుంటేనే చాలా బాగా కనిపిస్తుందండి. పెద్ద పెడితే బుట్ట అనేది హ్యాండ్స్కి నీట్గా కనిపిస్తుంది. చిన్న స్టెప్స్ పెట్టుకోండి. మనం ఈ బుట్ట పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా చూసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి బుట్ట అనేది ఎంత, ఇక్కడ కుచ్చు లాస్ట్ ఈ క్రాస్ వల్ల స్ట్రైట్గా తీసుకోవడం వల్ల ఇట్లా బాగుంటుందండి బుట్ట. హ్యాండ్స్ దానిపైన మళ్ళీ హ్యాండ్ చూసారా ఎంత బాగుందో. సేమ్ ఇది కూడా ఇలాగే.
ఇప్పుడు మనం కుట్టు అయితే స్టార్టింగ్ ఎప్పుడైనా ఇటు సైడ్ నుంచి వేసుకోవద్దండి. కుట్టు మనం ఇక్కడ కింద నుంచి వేసుకుంటే కుట్టు మనకి చాలా నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అది చూపిస్తాను నేను మీకు. ఇలా పట్టుకోవాలి జాయింట్, ఇది కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ అయితే లాస్ట్కి ఒక కుట్టు వేసుకుందాం. వేసేసుకోవాలి. ఫస్టే మనకి ఇక్కడ తెలుస్తుందండి ఈ 2 జాయింట్లు ఒక దగ్గరకు వచ్చాయా లేదా అన్నది. ఫస్ట్ కుట్టేసినప్పుడే మనకు అర్థమైపోతుంది. పైనుంచి వేసుకునే దానికంటే కింద నుంచి వేస్తే కుట్టు నడుము పట్టేయకుండా, చెస్ట్ పట్టేయకుండా చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎప్పుడైనా కుట్టేసుకునేటప్పుడు షోల్డర్ని ఇలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచిగా వస్తుందా రా అర్థమైపోతుంది బ్లౌజు. కుట్టేదాకా నేర్చుకునేటప్పుడు ఆది బ్లౌజు పదే పదే చూసుకుంటారు కానండి, నేర్చుకున్న తర్వాత ఆది బ్లౌజ్ మనకు కావాల్సి వచ్చేది లాస్ట్కే. డాట్స్ కూడా మనం 1-2 సార్లు కుడితే ఐడియా ఉంటుందండి, ఏ సైజు వాళ్ళకి ఎలా వేయాలో అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజు కాజా పట్టి దగ్గర నుంచి దీన్ని కొలుసుకోవాలండి. ఫస్ట్ కాజా పట్టి చూడండి, ఇది ఇక్కడికి వచ్చింది, కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇక్కడికే మార్కు, అసలైతే మార్కు చేసుకోవాలి. బిగినర్స్ ఎవరైనా సరే మార్కు పెట్టుకొని కుట్టుకోండి. నేనైతే నాకు అలవాటే కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు చంక లూజు దీన్ని ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని ఇలా ఈ షోల్డర్ ఏదైతే ఉందో దీని దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కొలత అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికే పెట్టుకోవాలి. ఖచ్చితంగా గీస్ ముక్క పెట్టి మార్క్ పెట్టేసుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. హ్యాండ్ అనేది ఇవి షార్ట్ హ్యాండ్స్, ఇవి కొద్దిగా పొడవ హ్యాండ్స్ కాబట్టి లూజ్ అనేది దీనికి తేడా వస్తుందండి. ఇది కొద్దిగా తక్కువ వస్తుంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. కానీ కొద్దిగా కొంచెం చూసారా, ఇది ఇక్కడికి వచ్చింది కుట్టు కొంచెం ఇవతలకి. నాకు ఐడియా ఉంది కాబట్టి అలా వేస్తున్నాను, లేకపోతే టేప్ పెట్టి కొలత పెట్టే. ఈ చివర కంపల్సరీ బ్లౌజ్కి రఫ్ చేయాలండి, లేకపోతే కుట్లాగా ఊడిపోతాయి. ఇది మిషన్ వచ్చిన వాళ్ళకి కాదండి చెప్పేది, రాని వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ మాకు తెలీదా అనుకుంటారు మిషన్ నేర్చుకున్న వాళ్ళైతే. నేర్చుకుని వాళ్ళకి, అసలు స్టార్టింగ్ నుంచి మిషన్ నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి నేను. దీని పక్కన ఇంకొక కుట్టు. ఎప్పుడైనా బ్లౌజ్కి 4 కుట్లు వేయాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది బ్లౌజ్. వాళ్ళకు ఒక కుట్టు ఒకవేళ టైట్ అయినా ఇప్పేసుకుంటారు. ఈ ఎగస్ట్రా ఖర్చు అనేది ఎక్కువ శాతం ఉంచకూడదండి, ఎందుకంటే జాకెట్ ముడతొస్తుంది. ఖర్చులు అనేవి ఇంత పెట్టేసినా కూడా జాకెట్ అందంగా ఉండదు. ఇలా అయితే జాకెట్ అందంగా కనిపిస్తుంది వేసుకున్నా కూడా. ఇదైతే కుట్టే కదా చూడండి, మీకు ఇప్పుడు సంక చిప్పలు వేసినా కూడా ప్లస్ గుర్తు అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. మామూలుగా ఎక్కువ బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా కుట్టేదానికంటే కూడా ఇట్లా చిన్న బ్లౌజ్ పీస్లు అయినా పెద్ద సైజ్ వాళ్ళకి కుట్టడానికి మంచిగా ఈజీగా ఉంటుందండి. చూడండి, సంక చిప్పలు కూడా సంకలోకి ఎక్కడో ఉంటాయి, కనిపించవు. ప్లస్ గుర్తు కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ పర్ఫెక్ట్గా నిదానంగా కట్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్. వీడియో చూసి బ్లౌజులు కుట్టడం, కటింగ్ ఎలానో నా వీడియోస్ చూసి నేర్చుకోండి. మీకు నా ఛానల్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.